ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ వెనక బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డి అలాగే ఈటెల రాజేందర్ ఉన్నారని, ఈటెల రాజేందర్ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రధానిని కలిసి మనం అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోవడానికి కారణం మనం కవిత గారిని అరెస్ట్ చేయకపోవడమే, కవితని అరెస్ట్ చేసి ఉంటే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలిచి తీరే వాళ్ళం. సో ఇప్పటికైనా పార్లమెంటు ఎన్నికల్లో మనం సత్తా చాటాలంటే మీరు కవితను అరెస్ట్ చేసి తీరాలి అంటూ వీరిద్దరూ మోదీ గారికి చెప్పారని, ఆ తరువాతే కవిత అరెస్ట్ జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసి తీరాల్సిందే, లేకపోతే మనం రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా దెబ్బతింటాం అంటూ బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డి అలాగే ఈటెల రాజేందర్ ప్రధాని మోదీకి చెప్పారని, అసలు మనం అసెంబ్లీలో ఓడిపోవడానికి కారణం కవితను అరెస్ట్ చేయకపోవడమే అంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా కవిత అరెస్ట్కి కారణం బీజేపీ నేతలైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి అలాగే ఈటెల రాజేందర్ అంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా అండి కృష్ణ గారు, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్కి అని చెప్పనే భావన ప్రజల్లో వచ్చిన మాట వాస్తవం. దానికి విశేష కృషి చేసింది మాత్రం బండి సంజయ్ గారు. ఆయన చేసిన పోరాటం అనన్న సామాన్యమైంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎన్నికలకు ముందు ఆయన తొలగించినప్పుడే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటనే భావన ప్రజల్లోకి వెళ్ళింది. అలాగే ఊరిస్తూ ఉంటారు చూడండి, పిల్లవాడికి ఇదిగో పైన చందమామ చూపిస్తూ చందమామని నీకు అందజేస్తాము, అద్దంలో చూపించేసి ఇదిగో చందమామ అని చెప్పని మాయ చేసినట్టు ఇవాళ అదుపులో తీసుకుంటాము కవిత గారిని, రేపు అదుపులో తీసుకుంటాము అని చెప్పని వీళ్ళాడిన నాటకానికి నిస్సందేహంగా ప్రజలందరూ వీళ్ళిద్దరూ ఒకటే చరమగీతం పడారంటారు. కాబట్టి అని చెప్పని వీళ్ళకి కరుగాల్చి వాత పెట్టారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దానికి తోడు అంటే బీఆర్ఎస్ పరిపాలన సంబంధించినంత వరకు వాళ్ళు సాగించినటువంటి నియంతృత్వ పోకడలు, వాళ్ళు మాట్లాడిన విధానాలు, ఆ గర్వం, ఆ అహంకారం, వాటి వల్ల ఓడిపోయారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోరాటం చేసిన నువ్వా నేనన్నట్టు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని 3వ స్థానానికి నెట్టేసింది మాత్రం నిస్సందేహంగా బండి సంజయ్ గారిని తొలగించటం, కవిత గారిని అదుపులో తీసుకుపోవటం. ఎందుకంటే అవతలు చూసుకుంటా ఉంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీ సిసోడియా గారిని కూడా అదుపులో తీసుకున్నారు, నేరాన్ని అంగీకరించారు. కవిత గారి మనిషి దాంట్లో ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత మరి ఆ రోజు లేని ఆధారాలు ఈరోజు ఏడండే వాళ్ళ దగ్గర. అన్ని రోజులు ఢిల్లీ పిలిపించిన సందర్భంగా ఈడీ కార్యాలయానికి ఆ రోజు చాలా స్పష్టంగా ఆధారాలు ఉండే, దాన్ని బట్టి అని చెప్పని ఈరోజు అర్థమైపోతుంది కదా. మరి ఆ రోజు అదుపులో తీసుకోకుండా ఈ రోజు ఎందుకు అదుపులో తీసుకున్నారు? నిస్సందేహంగా వీళ్ళు ఒత్తిడి చేసి ఉంటారు, మన జరిగిన నష్టాన్ని ఎంతో కొంత నివారించాలి, తిరిగి లోక్సభకు జరిగే ఎన్నికల్లో మన గత వైభవం రావాలి అంటే మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పుంటారు. ఎందుకంటే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా, ఇంతవరకు ఏ జరుగుతున్నా కూడా అది రాజకీయానికి మునిపడి ఉంది తప్ప ప్రజలకు మేలు చేసే అంశాలు పెద్దగా అంశంలోకి రావట్లేదు. దానికి సంబంధించి వీళ్ళేమీ చర్యలు కూడా తీసుకోవట్లా, రాజకీయ పరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మామూలుగా సహజంగా ఏంటంటే తీర్చలేని హామీలు ఇస్తున్నారు, తెలుసా, దానివల్ల జరిగే నష్టం తెలుసు. వాటిలో కూడా వీళ్ళకి ఉపయోగాలు ఉన్నాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ప్రభుత్వం ఉచితాలు ప్రకటిస్తుంది అంటే ఓట్ల కోసం, లాభం కోసమే కదా, ప్రయోజనాల కోసమే కదా. వాళ్ళు ఓట్లు ప్రయోజనం పొందడం కోసం, అంటే వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా మన డబ్బు, ఎవరైతే కష్టపడి పనిచేసే వాళ్ళ డబ్బు వాళ్ళకి కట్టబెడుతూ పేదలకు ఏదో ఉచితంగా ఇస్తున్నారని చెప్పని ప్రచారం చేసుకుంటూ ఈరోజు 10 రూపాయలు ఉన్న నిత్యావసర ధరలు ఉచితాలు ఇచ్చిన తర్వాత 30 రూపాయలు అవుతున్నాయి. వాళ్ళకి ఇస్తుంది రూపాయి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి 19 రూపాయలు అదనంగా తీసుకుంటుంది ప్రభుత్వాలు. తెలివిగా ప్రభుత్వాలు జనాలను పిచ్చాలని చేస్తున్నారు, బిచ్చగాలని చేస్తున్నారు, వాళ్ళ పథకాల మీద ఆధారపడే విధంగా వాళ్ళకి వాళ్ళు నిలబడే విధంగా లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా చూసుకుంటూ ఉంటే
మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న సందర్భంగా అక్కడ బండి సంజయ్ గారు రోజు చెప్తూ ఉండేవాళ్ళు, త్వరలో వీళ్ళు కారాగారానికి వెళ్ళిద్ది కవిత గారు అని చెప్పని. అది రోజు రోజు ఊరించారు. ఎప్పుడైతే దాన్ని కాదని చెప్పని కాకుండా కూర్చోబెట్టారో ఆయన అదుపులో తీసుకోలేదు. 3 రోజులు కూడా అక్కడ విచారణ సందర్భంగా ఏమైతే చర్యలు తీసుకోలేదు. వీళ్ళిద్దరూ ఒకటేరా నాయన, కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమే అని చెప్పని నమ్మారు కాబట్టి వీళ్ళిద్దరికి ఓటేసినా కూడా ఉపయోగం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో లేదు, మన దీని మీద ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్ళినాయి కాబట్టి గతంలోనే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కొంచెం గట్టిగానే చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈటల రాజేందర్ గారు కూడా ఈ రోజున్న పరిస్థితిని వివరించి ఒప్పించి ఈ చర్యలకు పాల్పడ్డారని అయితే భావించాలి. ఓకే, అంటే వాళ్ళిద్దరు చెప్పబట్టే మోదీ గారి నిర్ణయం వల్లే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారా అంటే ఏం చెప్తారు? అయితే ప్రముఖులు మిగిలిన వాళ్ళు కూడా దాని గురించి చెప్పుంటారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలామంది ప్రముఖులు కూడా ఇంకా కేసీఆర్ గారికి అనుబంధమే. ఎట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుబంధంగా పనిచేస్తున్నారో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా పెద్ద తలకాయలే. మరి ఇప్పుడు కవిత అరెస్ట్ వల్ల భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుందా, లేదంటే సింపతి వర్కౌట్ అయ్యి ఇటు బీఆర్ఎస్కి లబ్ధి చేకూరుతుందా అంటే ఏం చెప్తారు? రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. ఓకే, ఎందుకంటే బీఆర్ఎస్ ఇటు మర్చిపోతున్నారు జనాలు. భారతీయ జనతా పార్టీ కాస్త గుర్తు ఏదో చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ చర్యలు చూసిన తర్వాత ఎన్నికల కోసం ఇలా చేశారని చెప్పని భావించారనుకోండి, కొంతమంది భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు బీఆర్ఎస్కే ఓట్లు వేస్తారు. భారతీయ జనతా పార్టీ ఓట్లు భారతీయ జనతా పార్టీ పడతాయి. అంతిమంగా లబ్ధి పొందేది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరు కలిపి 54 ఓట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరికి కలిసి ఒకళ్ళకి ఓట్లు వేశారనుకోండి, 54 ఓట్లు 46 ఓట్ల వాళ్ళు గెలుపొందరు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, 46 ఓట్లు అట్లానే ఉన్నాయి, 54 ఓట్లు చీల్చుకుంటున్నారు. దానివల్ల 46 ఓట్లు వాళ్ళు లబ్ధి పొందుతారు కదా. రేపు జరిగేది కూడా ఇది లేదో అనుకున్నారు, ఇది వాళ్ళకే ఇది తిరిగింది. ఎందుకంటే అది కనుక మన శాసనసభ ఎన్నికల ముందు కనుక చర్య తీసుకున్నట్టయితే దాని ఫలితం వేరే ఉండేది. ఉదాహరణకి ఏంటంటే మనం నిప్పులు పట్టుకోబోయే ముందు ఆకులతో పట్టుకొని నిప్పు బయట తీసి అక్కడ వేసామనుకోండి, ఏళ్ళకేమీ కాదు. ఆకులు ఈ చేత్తో పట్టుకొని నిప్పులు పట్టుకున్నాం అనుకోండి, ఏమైంది? కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం, ఆకులు దాని మీద వేస్తే ఉపయోగం ఏంటి? ఇది కూడా అంతే. ఓకే, అంతేగాని కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సింపతి నాటకం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కదా. కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి సింపతి వర్కౌట్ అవ్వదు అంటారా? నమ్మే పరిస్థితిలో లేరు దాన్ని, ఎందుకంటే మునిగే నావని చెప్పనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఓకే.